బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహమదుహు సల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వఖాల అల్లాహు తఆలా ఫీ ఖుర్ఆనిల్ మజీద్ వ ఫుర్ఖానిల్ హమీద్. షహ్రు రమజానుల్ లజీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. సదఖల్లాహుల్ అజీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ రబ్బీ జిద్నీ ఇల్మా. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరిమణులారా, సిసిసి ఛానల్ ప్రేక్షకులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మీ అందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. దీని అర్థం సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మన అందరిపై శాంతి శుభాలను కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, శుభప్రదమైనటువంటి వరాల వసంతం, శుభాల సరోవరమైనటువంటి రంజాన్ మాసంలో మనం ఉన్నాము. మనము గత ఎపిసోడ్లో రంజాన్ యొక్క విశిష్టతను గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి, మరి ఆధ్యాత్మిక మరియు శారీరక ప్రయోజనాలు ఏం కలుగుతాయి ఉపవాసాల వలన, ఇవి ఇత్యాది విషయాల గురించి మనం తెలుసుకున్నాము. ఇన్షాల్లా దైవం తెలిస్తే ఈ ఎపిసోడ్లో మనము రంజాన్లో ఒక విశ్వాస యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి, అతని రోజు ఉపవాసం యొక్క రోజు ఏ విధంగా గడవాలి, ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రంజాన్ ఉపవాసాలు అనేవి కేవలం ఒక మొక్కుబడిగానో, లేకపోతే ఒక ఫ్యాషన్ రూపంలోనే పలానా వాళ్ళు ఉంటున్నారు కదా, నేను ఉండకపోతే బాగుండదు అని చెప్పేసి అనుకోవడం వలన, ఈ విధంగా ఉండడం వలన ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి ఎవరైతే ఉపవాసాలను పాటిస్తూ కూడా అసత్యాన్ని పలకడాన్ని ఆపరో, మరి ఎవరైతే ఈ విధంగా ఉపవాసం వలన ఎటువంటి ప్రయోజనాన్ని, ఎటువంటి మార్పుని కూడా సాధించరో, ఇటువంటి వారి యొక్క ఉపవాసానికి దైవానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. ఒక వ్యక్తి ఆకలి దప్పులతో ఉండడం వలన ఏ విధంగా అయితే ఉంటుందో, అదేవిధంగా ఉపవాసం వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం కలగదు. ఎప్పుడు ఒకవేళ అతను మరి మొక్కుబడిగా చేసుకుంటూ ఉపవాసాన్ని పాటిస్తూ దాని వలన ఎటువంటి ప్రయోజనాన్ని పొందడు. కాబట్టి ఆ విధంగా మన ఉపవాసం ఎంత మాత్రం కూడా ఉండకూడదు సోదరులారా. ఈ ఉపవాసం మన జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పును తేవాలి, ఒక ప్రయోజనాత్మకమైనటువంటి మార్పును మనకు ఈ ఉపవాసాలు, ఈ రంజాన్ మాసం కలిగించాలి. అప్పుడే దీని వలన మనకు ఏదైనా సార్థకత కలుగుతుంది. రండి, మన ఉపవాసము మరి ఒక సార్థకం కావాలంటే, బాగా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి పనులు మనం చేయాలి, మన జీవితం ఏ విధంగా ఉండాలి, మరి మన ఉపవాస కాలాన్ని ఏ విధంగా గడపాలి, ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, ప్రధానంగా ముందు మనము ఈ ఉపవాసానికి సంబంధించినటువంటి జ్ఞానం కానివ్వండి, ధర్మానికి సంబంధించినటువంటి అవగాహన కానివ్వండి, ముందుగా మనము కలిగించుకోవాలి. ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి తలబుల్ ఇల్మ్ ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం అన్నారు. అంటే జ్ఞానాన్ని సంపాదించడం అనేది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత అన్నారు. జ్ఞానం లేకపోతే మనిషే కాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో కూడా దైవం తెలియజేస్తున్నాడు, ఇన్న షరద్దవాబ ఇందల్లాహి సుమ్మున్ బుక్మున్ అల్లజీన లా యాకిలూన్. అంటే దైవం దృష్టిలో నీచమైనటువంటి జంతువుల కోవకు చెందిన వారు ఎవరు అంటే తమ బుద్ధిని, తన జ్ఞానాన్ని ఉపయోగించని వారి అంటున్నాడు. కాబట్టి మనము మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించి జ్ఞానాన్ని సంపాదించాలి, సమాచారాన్ని సేకరించాలి. ఉపవాసం ఎందుకు, దీని వలన ఏ ప్రయోజనం మనకు కలుగుతాయి, ఎందుకు దైవం మనకు ఈ ఉపవాసాలను నిర్దేశించాడు, అంతిమ దైవ గ్రంథం ఏమి చెప్తుంది, ఖురాన్ ఇచ్చే సందేశం ఏమిటి, నా బాధ్యత ఏమిటి, నేను ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలి, ప్రజలపై నాకున్నటువంటి బాధ్యత ఏమిటి, ఇత్యాది విషయాలన్నింటినీ కూడా, అన్నింటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ముందు పొందాలి. దానికి ఈ ఉపవాసం అనేది చక్కటి ఒక మార్గం అన్నమాట. ఎందుకంటే అతనికి కొంచెం సమయం ఉంటుంది తన జీవితాన్ని, తన యొక్క ఉపవాస కాలంలో. మరి ఈ ఉపవాస కాలాన్ని అతను ఈ విధంగా సద్వినియోగపరచుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అతను పుస్తకాలు చదవడం ద్వారా, అంటే మంచి మంచి కార్యక్రమాలు చూడడం ద్వారా, వినడం ద్వారా అతను జ్ఞానాన్ని ముందు సంపాదించుకోవాలి. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసము ఈ ఉపవాసాలు మంచి అవకాశాన్ని ఇస్తాయి. కాబట్టి విశ్వాసి ఉపవాస కాలంలో ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇక రెండవది ఏమిటంటే సోదరులారా, మన యొక్క సంకల్పాలను మరి పరిశుద్ధం చేసుకోవాలి. అంటే కేవలం ప్రజల కోసమో, లేకపోతే అందరూ ఉంటున్నారు కదా నేను కూడా ఉండాలి అనో,
లేకపోతే ఇంకొకటో కాకుండా మరి మనసులో లిల్లాహియత్ అంటే నేను దైవం కోసం మాత్రమే ఉపవాసం ఉండాలి అన్న అతని సంకల్పాన్ని అతను పరిశుద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు ఏమని, ఉపవాసం దాసుని ఇతర ఆరాధనలు అతని కోసము, ఉపవాసము నా కోసము, కాబట్టి నేను నా దాసునికి ఉపవాసానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని నేనే ప్రసాదిస్తాను అని చెప్పేసి ప్రవక్త వారు దైవం సెలవిస్తున్నట్లుగా చెప్పారు. అంటే దాసుని ఇతర ఆరాధనలు ఉన్నాయి, నమాజు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, అవి ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. కానీ ఉపవాసం అనేది ఎవరు చూసే అవకాశం ఉండదు. కాబట్టి అతను కేవలం దైవం కోసమే ఉపవాసం ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటాడు, అతని ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలు ఉంటాయి, జేబులో డబ్బులు ఉంటాయి, వేరొక ఊరిపోయి అతను తినివేయవచ్చు, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చూస్తారు అని భయం ఉంటే. కానీ ఆ విధంగా చేయడు. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా దైవం నన్ను చూస్తున్నాడు అన్న భీతితోటి అతను ఉపవాసాన్ని పాటిస్తాడు. కాబట్టి నా కోసం ఇతను ఉపవాసాలను పాటిస్తున్నాడు, కాబట్టి మరి ఇతనికి నేనే ఆ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి దైవం తన బాధ్యతగా చేసుకున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మనము కేవలము దైవం కోసం మాత్రమే ఉపవాసాన్ని పాటించాలి అన్న మన సంకల్పాన్ని మనం పరిశుద్ధం చేసుకోవాలి. ప్రవక్త వారు చెప్పారు, మరి ఎవరైతే రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటిస్తారో దాని హద్దులను పరిరక్షించవలసిన విధంగా పరిరక్షిస్తారు. అంటే ఏ హద్దులైతే ఉపవాసానికి ఉన్నాయో, ఏ విధంగా అయితే పాటించాలో, ఏ విధంగా అయితే పరిశుభ్రంగా మనము దానిని ఆచరించాలో ఆ విధంగా ఆచరించినట్లయితే మరి అది అతని పూర్వపు పాపాలను అన్నింటినీ కూడా అది హరించి వేస్తుంది అని చెప్పేసి ప్రవక్త వారు సెలవేయడం జరిగింది. కాబట్టి ఉపవాసం యొక్క హక్కును నిర్వర్తిస్తూ మనము పాటించవలసిన విధంగా పాటించినప్పుడు అది మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది. కాబట్టి మరి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంలో చెప్పారు, ఇన్నమల్ ఆమాల్ బిన్నియాత్, మీ యొక్క ప్రతి వ్యవహారము, ప్రతి ఆచరణ కూడా మీ సంకల్పాన్ని బట్టి ఉంటుంది అన్నారు. కాబట్టి ముందు మన సంకల్పాన్ని మనము పరిశుద్ధం చేసుకోవాలి. నేను దైవం కోసం ఉంటున్నాను అన్న సంకల్పాన్ని అతను ముందు పరిశుద్ధం చేసుకోవాలి. ఇక రెండోది ఏమిటంటే సోదరులారా, ఇది ఒక విధి అని చెప్పేసి మనము భావించాలి. ఉదాహరణకు మనము ఉద్యోగం చేస్తున్నాము. ఉద్యోగాన్ని ఎందుకు చేస్తాము? ఎందుకంటే మనకు అతను జీతాన్ని ప్రసాదిస్తాడు, మన బాస్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి. కాబట్టి ఇది మన విధి అని చెప్పేసి మనం భావిస్తాము. అదేవిధంగా దైవము ఇది నాకు విధి చేశాడు, తప్పనిసరి చేశాడు అని చెప్పేసి భావించాలి. ఇది నాపై ఒక బాధ్యత అని చెప్పేసి అతను భావించాలి. అంతే తప్పించేదో మొక్కుబడిగా లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి భావించడము అది అంత మాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి రెండో విషయం ఏమిటంటే అతను ఇది నా విధి, నా బాధ్యత, నా డ్యూటీ అని చెప్పేసి అతను ముందు భావించాలి. మూడో విషయం ఏంటంటే ఇది స్వర్గాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి ఆశ అతనిలో ఉండాలి. ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు, మీరు తఖ్వాను కలిగి అంటే దైవభీతిని కలిగి 5 పూటలా కూడా ప్రార్థనను ఆచరించి రంజాను ఉపవాసాలు మీరు పాటించినట్లయితే, ఇంకా దైవం విధించినటువంటి విధులన్నీ కూడా మీరు నిర్వర్తిస్తూ ఉన్నట్లయితే మీరు నిస్సందేహంగా స్వర్గంలో ప్రవేశిస్తారు అని చెప్పేసి ప్రవక్త వారు శుభవార్తనిచ్చారు. కాబట్టి ఈ విధంగా దైవభీతితో మనం జీవితం గడుపుతూ రంజాన్ ఉపవాసాలు పాటిస్తూ 5 పూటలు కూడా ప్రార్థన చేస్తూ ఇంకా దైవం విధి చేసినటువంటి విధులన్నింటి కూడా మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు నిస్సందేహంగా అవి మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తాయని చెప్పేసి ఆశను మనం కలిగి ఉండాలి. ఇక నాలుగోది ఏంటంటే మన యొక్క పాపాలను హరించి వేసేది ఈ ఉపవాసాలు. ప్రవక్త వారు చెప్పారు, మీరు కేవలము ఈమాన్ और एहतिसाब के साथ కేవలము దైవం కోసము విశ్వాసంతో మరియు దైవం ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు, ఆయన ఒక్కడే నాకు ప్రసాదిస్తాడు అన్న ఆశతోటి మీరు ఉపవాసాలను పాటించినట్లయితే మీ గత పాపాలన్నీ కూడా హరించబడతాయని చెప్పేసి ప్రవక్త వారు శుభవార్తనిచ్చారు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మన పాపాలకు పరిహారం అని చెప్పేసి అతను విశ్వసించాలి. ఇక అతనిని ఇది నరకం నుండి రక్షించేది అని చెప్పేసి అతను విశ్వసించాలి. కాబట్టి ఈ విధంగా మన యొక్క సంకల్పాలను ముందు పరిశుద్ధం చేసుకోవాలి. ఒకటి, మనల్ని మనము సంస్కరించుకోవాలి, ఎడ్యుకేట్ చేసుకోవాలి, అంటే జ్ఞానాన్ని సంపాదించాలి. 2, మన యొక్క ఈ సంకల్పాలను పరిశుద్ధం చేసుకోవాలి. ఇక మూడోది ఏమిటంటే ఒక విశ్వాసి ఈ రంజాన్ ఉపవాసాలను ఏ విధంగా గడపాలి అంటే ఈ రంజాన్ మాసం యొక్క విశిష్టతను గురించి, ప్రాముఖ్యతను గురించి అతను తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అతనిలో దైవభీతి జనిస్తుంది. ఎప్పుడైతే దైవభీతి జనిస్తుందో అతను మరింత దైవ ప్రీతితోటి అతను ఆచరణ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే అంతిమ దేవగ్రంథం ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు, మీరు నమాజులో ఏదైతే పలుకుతారో అవి గ్రహించగల స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నమాజు చేయండి అని చెప్పేసి దైవం ఆజ్ఞాపించాడు. కాబట్టి మనం ఏదైతే పలుకుతున్నామో దాని యొక్క అవగాహన మనకు ఉండాలి.
నమాజులో మనం ఏమి చదువుతున్నామో, ప్రార్థనలో మనం ఏమి చెప్తున్నామో, దైవంతో ఏమి సంభాషిస్తున్నామో. ఎందుకంటే నమాజ్ అనేది దైవానికి దాసునికి మధ్య ఒక సంభాషణ. కాబట్టి ఈ సంభాషణలో మనం ఏమి చెప్తున్నామో, ఏమి పలుకుతున్నామో తెలియకుండా ఏవో 4 మాటలు మనము కంఠస్థం పట్టుకుని చదువుతున్నట్లయితే దానివల్ల సరైనటువంటి ప్రభావం అతని మనసులో ఎంత మాత్రం కూడా కలగదు. అదేవిధంగా రంజాన్ యొక్క విశిష్టత ఏమిటి, దీని ప్రాముఖ్యత ఏమిటి అతను తెలుసుకుని అతను ఉపవాసాలు పాటిస్తూ ఉన్నప్పుడు దాని నిజమైనటువంటి సార్థకత అతనికి కలుగుతుంది. మరి చూడండి, ఉదాహరణకు ఒకటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి ప్రతి ఉపవాసకునికి 2 ఆనందకరమైనటువంటి సమయాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే మరి ఇఫ్తార్ సమయంలో. ఇఫ్తార్ అంటే మీ అందరికీ కూడా తెలుసు, అంటే ఉపవాసాన్ని విరమించడాన్ని ఇఫ్తార్ అంటారు. మరి ఉపవాసాన్ని విరమించే సమయంలో ఆహార పదార్థాలు అన్నీ కూడా అతన్ని ముందు పెట్టబడతాయి. మరి సుమారు 15 గంటల పాటు వాటికి దూరంగా ఉంటాడు. ధర్మ సంబంధమైనటువంటి వ్యవహారాలకు కూడా దూరంగా ఉంటాడు. ఉదాహరణకు తిండి త్రాగడము, మంచినీళ్ళు త్రాగడము ఇవి ధర్మసమ్మతం, కానీ ఉపవాసంలో దూరంగా ఉంటాడు. భార్య వద్దకు పోవడం ధర్మసమ్మతం, కానీ ఉపవాస కాలంలో మరి దానికి దూరంగా ఉంటాడు. అంటే ధర్మ సంబంధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి వ్యవహారాలకి దూరంగా ఉన్నప్పుడు అధర్మమైనటువంటి అశ్లీలమైనటువంటి పనులకు ఎందుకు దూరంగా ఉండలేవు అన్న విశ్వాసాన్ని మరి ప్రతి మనిషిలో పాదుగొలపడమే ఈ ఉపవాసం యొక్క లక్ష్యం అన్నమాట. సోదరులారా, ఈ విధంగా ప్రతి ఉపవాసకునికి 2 సమయాలు చాలా ఆనందకరమైనటువంటి సమయాలు. ఒకటి ఉపవాసాన్ని విడుస్తున్నప్పుడు, 2 పరలోకంలో తన ఉపవాసానికి ఏ ప్రతిఫలం లభించిందో అతను చూసుకున్నప్పుడు. ఈ 2 సందర్భాలు కూడా అతనికి ఎంతో ఆనందకరమైనటువంటి సందర్భాలని చెప్పేసి ప్రవక్త వారు తెలియజేశారు. మరొక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మరి ఈ ఉపవాసము మరియు ఈ ఖురాను మీకు దైవం వద్ద సిఫార్సు చేస్తాయి అన్నారు. ఇదేంటంటే ఏ విధంగా సిఫార్సు చేస్తాయండి ఉపవాసం అంటే? ఉపవాసం ఉంటుంది, ఓ దైవమా, నేను నీ దాసుణ్ణి నిర్ణీత కాలం పాటు మరి తిండి తిప్పలకు దూరంగా ఉంచాను. సహజమైనటువంటి అన్నిటికీ కూడా నేను దూరంగా ఉంచాను. అతనికి ఆకలి వేస్తుంది కానీ తినలేదు, కేవలం నీ కోసము. అతనికి దాహం వేస్తుంది, నాలుక పిచ్చగట్టుకుపోతుంది, అయినప్పటికీ కూడా అతను చుక్క నీరు కూడా అతను తన గొంతు నుండి కిందకు దింపలేదు, కనీసం ఉమ్మి కూడా మింగడానికి ప్రయత్నం చేయలేదు, కేవలం నీ కోసము. ఈ విధంగా అతనికి ఇన్ని వ్యవహారాలను నేను దూరంగా ఉంచాను, కాబట్టి నీ దాసుని తప్పులను మన్నించి అతనికి స్వర్గాన్ని ప్రసాదించు అని చెప్పేసి ఉపవాసం అతని గురించి సిఫార్సు చేస్తుంది. మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ కూడా సిఫార్సు చేస్తుంది. ఏ విధంగా అంటే ఉపవాసకుడు ఈ ఉపవాస కాలంలో మరి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ యొక్క పారాయణ ఎక్కువగా చేస్తుంటాడు. కనీసం ఒక్కసారైనా ఈ ఖురాన్ను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి అంతేకాదు ఈ రంజాన్లో మరి రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన ఉంటుంది, దానిని తరావీ అని చెప్పేసి పిలుస్తారు. అంటే సుమారు 1.5 గంటల పాటు ఈ ప్రార్థన ఉంటుంది. మరి ఈ విధంగా అతనికి రోజంతా కూడా ఉపవాసం ఉండి అతన్ని పనులు చేసి అతను ఉద్యోగాన్ని చేసి ఇంటికి వచ్చి మరి కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనే సందర్భంలో మళ్ళీ ఈ ప్రార్థన పిలుస్తుంది. ఈ విధంగా ఈ ప్రార్థనలు అతను పూర్తిగా ఖురాన్ వినడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఖురాన్ దైవం వద్ద సిఫార్సు చేస్తుంది, ఓ దైవమా, నీ దాసుని నేను నిద్ర నుండి దూరం చేశాను. అతని కాళ్ళు పీకేస్తున్నాయి, అయినప్పటికీ కూడా అతను నమాజును ఆచరించాడు. 1.5 గంటల పాటు సుమారు 10:30 వరకు కూడా, రాత్రి 10:30 వరకు కూడా అతను నమాజును ఆచరిస్తూ ఉంటాడు. ఈ విధంగా అతనికి నేను నిద్ర నుండి దూరం చేశాను. అతను నీ గ్రంథాన్ని అంటే ఖురాన్ను పారాయణం చేస్తూ ఈ రోజాలన్నీ కూడా, ఈ ఉపవాసాలన్నీ కూడా గడిపాడు. కాబట్టి ఇతని తప్పులను క్షమించి అతనికి స్వర్గాన్ని ప్రసాదించు అని చెప్పేసి ఆ ఖురాన్ అతనికి సిఫార్సు చేస్తుంది. సోదరులారా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపవాసాన్ని మీరు ఎంత మాత్రం కూడా వదలకండి. ఎందుకంటే దాని ప్రతిఫలము ఎలాంటిదో మీరు తెలుసుకున్నట్లయితే ఎంత మాత్రం కూడా మీరు వదలడానికి సాహసించరు అని చెప్పేసి ప్రవక్త వారు మరి చెప్పడం జరిగింది. దాని ప్రతిఫలం ఏమిటో మనకు తెలియదు వాస్తవానికి, ఎందుకంటే దైవం స్వయంగా దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను నేను అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా ఎటువంటి ప్రతిఫలం లభిస్తుందో మీరు కనుక తెలుసుకున్నట్లయితే ఏ ఒక్కరు కూడా మీరు ఉపవాసాన్ని మరి వదలడానికి సాహసించరు అన్నారు. ఈ రోజున మనం చాలామందిని చూస్తుంటాం, జాబ్ చేస్తున్నానండి, నాకు అవ్వదండి, నేను వ్యాపారం చేస్తున్నాను, మరి వ్యాపార సమయంలో నాకు అవ్వదని, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి, డాక్టర్ గారు చెప్పారు ఉపవాసం పాటిస్తే నీకు బీపీ ఎక్కువైపోతుందో, లేకపోతే షుగర్ ఎక్కువైపోతుందనో, లేకపోతే మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చేస్తాయనో అని చెప్పాడండి. ఇవన్నీ కూడా సాకులు సోదరులారా, ఇవన్నీ కూడా మరి తప్పించుకోవడానికి వెతికే సాకులు.
మరి నిజమైనటువంటి వైద్యులు ఈరోజు నేను చెప్తున్నారు, ఉపవాసాన్ని పాటించినట్లయితే, మరి ముస్లింల పద్ధతిలో ఉపవాసాన్ని పాటించినట్లయితే మీకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద పెద్ద డాక్టర్స్ జర్నల్స్లో ఈ రోజున రాయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా సాకులు వెతకడం తప్పించి మరి ఈ ఉపవాసాల వలన ఆరోగ్య సమస్యలు ఎంత మాత్రం కూడా కలగవు సోదరులారా. అతను అనేకమైనటువంటి అనారోగ్యాలన్నీ కూడా పోయి మరి అతనికి స్వస్థత కూడా వస్తుంది. ఈ విధంగా ప్రవక్త వారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉపవాసాన్ని వదలడానికి ప్రయత్నం చేయకండి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఉపవాసానికి సంబంధించినటువంటి ఈ ప్రయోజనాలు ఏమున్నాయి, ఈ రంజాన్ యొక్క విశిష్టత ఏమిటి ఇత్యాది విషయాల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక తర్వాత సోదరులారా, ఈ నెలలో మనము చేయదగ్గ పనులు ఏమిటి, చేయరానటువంటి పనులు ఏమిటి, ఈ విషయాల గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది చాలా అమూల్యమైనటువంటి మాసము. ఇందులో దేవుని కారుణ్యము మరి వాన మాదిరిగా మన మీద పడుతూ ఉంటుంది. ఎవరైతే కారుణ్యపు ఝురిలో ఎవరైతే తమ దోషులను పట్టుకుని ఆ అనుగ్రహాన్ని పొందుతాడో వాడు నిజమైనటువంటి ప్రయోజనాన్ని పొందినట్లు. వాన పడుతుందండి, మనం దాన్ని ఏదో విధంగా మనం స్టోర్ చేసుకుంటే దాన్ని మనకు ఉపయోగపడుతుంది. లేదు అలాగే మనం వదిలివేసామనుకోండి, అది నేలపాలు అయిపోతుంది. అదేవిధంగా దేవుని కారుణ్యపు ఈ వాన మనము దాన్ని ఒడిసి పట్టుకుని ఎంతో కొంత మనం ప్రయోజనాన్ని పొందినప్పుడు మాత్రమే మనకు అది సాఫల్యాన్ని ఇస్తుంది. సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి ఉపవాసం కాలంలో ఒక ఉపవాసి ఏమీ కూడా తినని కారణంగా అతని నోటి నుండి ఒక దుర్గంధం వెలువడుతుంది. కానీ ఈ దుర్గంధము దైవం దృష్టిలో, దేవుని వద్ద మష్క్ అంటే కస్తూరి కంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి ఎక్కువగా వాసన కలిగించేది అని చెప్పేసి ప్రవక్త వారు శుభవార్తనివ్వడం జరిగింది. ఈ విధంగా ఈ ఉపవాసాల వల్ల కలిగే ప్రయోజనాలు మనము తెలుసుకున్న తర్వాత కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి, మరికొన్ని విషయాలు మనం ఎక్కువగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఏ విషయాలకు దూరంగా ఉండాలో మనం చూద్దాం. ఒకటి ఏమిటంటే, మనకు ఈ కాలంలో ప్రధానంగా ఈ ఉపవాస కాలంలో అమూల్యమైనటువంటి ఈ ఉపవాస కాలము, ప్రతి క్షణం కూడా శుభాల వైపునకు ఆహ్వానించే ఈ ఉపవాస కాలంలో, ఈ రంజాన్ మాసంలో ప్రతి క్షణం కూడా మరి పుణ్యాలను సంపాదించే అవకాశాలు అనేకం ఉన్నటువంటి ఈ ఉపవాస కాలంలో, ఈ రంజాన్ మాసంలో అనేక అంశాలు ఉంటాయి. మన దారిని తప్పించే, మన సమయాన్ని చంపివేసే అనేక అంశాలు కూడా ఇవి ఉంటాయి. వీటి నుండి మనము బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి ఏంటంటే చూడండి, సెల్ ఫోన్స్ ద్వారా ఎక్కువగా కాల్స్ చేయడము, సమయాన్ని వృధా చేసుకోవడం ఒకటైతే, ఇంకా కంప్యూటర్స్ అని, టీవీస్ అని, గేమ్స్ అని, ఈ విధంగా సీరియల్స్, సినిమాలు ఇత్యాది విషయాలన్నీ కూడా మరి అమూల్యమైనటువంటి ఈ ఉపవాస కాలాన్ని హరించి వేస్తుంటాయి. మనం చాలామందిని చూస్తుంటాం, ఉపవాసాన్ని పాటిస్తుంటారు. ఏదో విధంగా మరి ఉపవాసాన్ని పాటించాలని చెప్పేసి అనేక రకాల పనులు చేస్తుంటారు. సమయాన్ని ఏదో విధంగా గడపాలి, టీవీలు చూస్తూనో, లేకపోతే సినిమాలు చూస్తూనో, లేకపోతే ఆటలు ఆడుకుంటూనో ఏదో విధంగా ఈ ఉపవాసాన్ని గడపాలి. మనం చాలామందిని చూస్తుంటాం, జాగారం చేయడం అంటే ఏదో విధంగా జాగారం చేయాలి, నిద్రపోకుండా ఏదో విధంగా మెలకువగా ఉండాలి. అదే జాగారం యొక్క లక్ష్యం అని చెప్పేసి పేకాట ఆడుతూనో, లేకపోతే ఇంకొకటి చేస్తూనో, సినిమాలు చూస్తూనో జాగారం చేస్తుంటాం. మనం చాలామందిని చూస్తుంటాం. ఇటువంటి ఆరాధన దైవం కోరుతున్నాడు సోదరులారా. ఎంత మాత్రం కూడా కాదు. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానివల్ల మనకు ప్రయోజనం కలగాలి, ఏదైనా ఒక ఉపయోగం కావాలి, మనకు ఉపయోగకరం కావాలి, అది మన జీవితాన్ని మార్చే విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు, ఈ మాసంలో ఒక రేయి వస్తుంది, దానిని లైలతుల్ ఖదర్ అంటారు. ఈ రేయిలో ఎవరైతే మరి ఆరాధన చేస్తాడో మరి అతను 1000 నెలల రేయిలు ఆరాధన చేసిన దానికంటే కూడా ఎక్కువ అన్నారు. అంటే సుమారు 83 సంవత్సరాల పాటు అతను ఆరాధన చేస్తే ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటాడో, అటువంటిది ఈ ఒక్క రేయి ఆరాధన చేస్తే అంత పుణ్యాన్ని సంపాదించుకుంటాడు అని చెప్పేసి ప్రవక్త వారు శుభార్తనిచ్చారు. ప్రతి మనిషి జీవితంలో మరి ప్రతి సంవత్సరం ఈ రేయి వస్తుంటుంది. కానీ ఆటల్లో, పాటల్లో, మరి ఇంకొక వ్యవహారాలలో ఈ అమూల్యమైనటువంటి రాత్రిని కోల్పోతుంటారు. చాలామంది మనం చూస్తుంటాము, రోడ్ల మీద క్రికెట్లు ఆడుకోవడము, లేకపోతే ఇంకొకటి చేయడము. ఈ విధంగా చేయడం వలన తమకు స్వయంగా ఏ ప్రయోజనం ఉండదు, ఇతరులకు కూడా ఇబ్బంది. ఈ విధమైనటువంటి ఆటపాటల్లో మనము మన ఉపవాసాలను గడపడము, మన జాగారాన్ని చేయడము, దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని ప్రధానంగా పెద్దలు మన పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే చాలామందిని నేను చూస్తుంటాను, రాత్రి జాగారం సమయంలో ఈ విధంగా రోడ్ల మీద ఈ విధంగా ఆటలాడడము, ఈ విధంగా చేయడం వల్ల ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుంటుంది, మరి అందరికీ కూడా ఇబ్బందే. జాగారం ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఆ పిల్లలు తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మన పిల్లలను మనము సరైన పద్ధతిలో మరి దానివల్ల కలిగే ప్రయోజనాలను గురించి చెప్పాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుని ఆచరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సోదరులారా, మనకు దారి తప్పించే అనేక అంశాలు ఉన్నాయి, వీటి నుండి మనము దూరంగా ఉండాలి.
ఎందుకంటే శైతాన్ అనేవాడు మన వెనకాలే ఉంటాడు, ఛాలెంజ్ చేశాడు, నీ దాసుల ప్రతి వ్యవహారంలో నిర్ణీతమైనటువంటి భాగ్యాన్ని నేను తీసేసుకుంటాను అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా మన అమూల్యమైనటువంటి ఈ రంజాన్ మాసాన్ని కూడా హరించి వేయడం కోసము మనల్ని బిజీ చేసేసో లేకపోతే ఇంకొకటి చేసేసో టీవీల రూపంలో, కంప్యూటర్ల రూపంలో, గేమ్స్ రూపంలో ఈ విధంగా మన సమయాన్ని హరించి వేసే విధంగా వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు. కాబట్టి ఇత్యాది విషయాలకు దూరంగా ఉండాలి కనీసము మనము ఈ నెలపాటైనా. సోదరులారా, ఎక్కువగా తినడం, చాలామంది మరి 14 గంటల పాటు ఉపవాసం ఉండాలి కదా అని చెప్పేసి మరి తెల్లవారుజామున సహరీ అని చెప్పేసి తింటారు. తెల్లవారుజామున ప్రతి ముస్లిం సోదరులు కూడా మరి, ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు మీరు సహరీని భుజించండి, ఎందుకంటే ఇందులో శుభం ఉంటుంది. గత ప్రవక్తల యొక్క అనుచర సమాజం యొక్క ఉపవాసానికి మరి దీనికి అంటే ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క అనుచర సమాజం యొక్క ఉపవాసానికి తేడా ఏమిటంటే సహరీ అన్నారు. వాళ్ళు సహరీని భుజించరు, కానీ మీరు భుజించండి, దీనివల్ల మీకు శక్తి వస్తుంది. 14-15 గంటల పాటు మీరు ఉపవాసాన్ని పాటించాలంటే దానికి తగ్గ శక్తి కావాలి, కాబట్టి మీరు సహరీని భుజించండి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. చాలామంది నేను సహరీని భుజించలేదు కదా అని చెప్పేసి ఉపవాసాన్ని మానివేస్తుంటారు. అది కూడా చాలా తప్పు సోదరులారా. ఎందుకంటే సహరీ అనేది ఈ విధంగా పొద్దున్నే భుజించడం అనేది కేవలము సున్నత్, అంటే ప్రవక్త వారి యొక్క సంప్రదాయం మాత్రమే, అది తప్పనిసరి కాదు. కాబట్టి నేను సహరీ భుజించలేదు కదా అని చెప్పేసి రోజాని అంత మాత్రం కూడా మానివేయకూడదు. సమయం లేకపోతే కనీసం మంచినీళ్ళు తీసుకునైనా అతను ఉపవాసాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎక్కువగా తినడము అంటే 14 గంటల పాటు నేను ఉపవాసం ఉండాలి కదా అని చెప్పేసి ఎక్కువగా తినేసామనుకోండి, ఏం జరుగుతుంది? ఎక్కువగా ఎప్పుడైతే తింటామో మరి భుక్తాయాసం వస్తుంది, మరి నిద్ర ఎక్కువగా వస్తుంటుంది. తద్వారా అమూల్యమైనటువంటి ఈ ఉపవాస కాలం అంతా కూడా నిద్రలోనే హరించుకుపోతుంటుంది. కాబట్టి తక్కువగా తినడం అనేది ఒకటి చేయాలి. ఇక మూడో విషయం ఏమిటంటే విభేదాలకు దూరంగా ఉండాలి. ఈ రంజాన్ మాసంలో సహజంగా ఈ రంజాన్ మాసంలో విభేదాలు ఎక్కువగా ఉంటుంటాయి. పలానా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, పలానా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఖాళీ సమయాల్లో ఈ విధంగా విభేదాలలో పడి మన అమూల్యమైనటువంటి సమయాన్ని మనము కోల్పోకుండా మరి నమాజు ఆచరించడం ద్వారానో లేకపోతే ఖురాన్ పారాయణమో ఇంకొకటో ప్రజలకు మంచి కలిగించే విషయాలు మాట్లాడడం ద్వారానో ఈ విధంగా మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సోదరులారా, ఇంకా ప్రధానంగా ఏంటంటే మన నోటిపై మనము నిఘాను పెట్టాలి. ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తూ కూడా అశ్లీల పలుకులు, అబద్ధాలు పలకడం మానడో అటువంటి వారి యొక్క ఉపవాసానికి దైవానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఈ నోటి ద్వారా మరి రకరకాలైనటువంటి చెడులు ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. మరి రంజాన్ మాసంలో మరి చాలామంది ఎక్కువగా మస్జిదులలో కలవడం జరుగుతుంటుంది, ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడడము, ఇంకొకరి గురించి మనము చాడీలు చెప్పడానికి మనము వినియోగించి వ్యర్థపరుచుకోకుండా ఈ సమయాన్ని మరి మంచి మాటలు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే మాటలు, మన ఇహపరలోకాలకు ఉపయోగపడే మాటలు మనం మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే మనకు ప్రయోజనం కలుగుతుంది, మన మాటల వల్ల ఇతరులకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. సోదరులారా, మన సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలి ఈ విషయాన్ని గురించి కూడా మనము తెలుసుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు మనం సమయాన్ని సంపాదించుకోవాలి. ఏ విధంగా సంపాదించుకోవాలి అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు ఎక్కువగా మన నవయువకులు, మన యూత్ ఎక్కువగా కంప్యూటర్, సెల్ ఫోన్స్ మీద ఎక్కువగా తమ సమయాన్ని గడుపుతుంటారు. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, అదని ఇదని ఈ విధంగా ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు. దాన్ని మనం పక్కన పెట్టినట్లయితే కొంత సమయం మనకు సంపాదించుకోగలము. ఇక సహజంగా మన స్త్రీలు ఎక్కువగా వంటల్లో, వార్పుల్లో ఎక్కువగా తమ సమయాన్ని అంతటిగా వృధా చేస్తుంటారు. సహరీ సమయంలో తినాలి అని చెప్పేసి రాత్రంతా కూడా ఏదో విధంగా తయారు చేయడము, అయిన తర్వాత మరి ఇఫ్తార్ సమయంలో వండాలి అని చెప్పేసి పొద్దస్తమానం ఈ విధంగా వంటలో ఉండిపోవడము, ఈ విధంగా చేయడం వల్ల అమూల్యమైనటువంటి ఆరాధన చేసే సమయం అంతా కూడా వంట వార్పుల్లో మరి వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి ఈ విధంగా సింపుల్గా ఏదో విధంగా మరి కానిచ్చేసే విధంగా వాళ్ళు చేసుకున్నట్లయితే వంట వార్పులు, తద్వారా ఎక్కువ సమయాన్ని వారు ఆరాధనలో, ఖురాన్ పారాయణంలో గడపడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే షాపింగ్ వ్యవహారాలు మనం చూస్తుంటాము. అరే రంజాన్ షాపింగ్ అని చెప్పేసి అమూల్యమైనటువంటి సమయాలన్నీ అంతటినీ కూడా మరి షాపింగ్స్లో మరి గడిపివేస్తుంటారు. చాలామంది నమాజులు కూడా మరి మిస్ అయిపోతుంటాయి, కోల్పోతుంటారు. ఈ విధమైనటువంటి వ్యవహారాలు కాకుండా మరి చాలా సింపుల్గా షాపింగ్ చేయడము, లేకపోతే వీలైతే రంజాన్కు ముందు చేయడము, ఈ విధంగా మన యొక్క ఆరాధనలకు అమూల్యమైనటువంటి సమయానికి అడ్డు కాకుండా మనము చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సోదరులారా, ఎక్కువ నిద్ర. నేను ఉపవాసం ఉంటున్నాను, నీరసంగా ఉంటుందని చెప్పేసి ఎక్కువగా నిద్రపోవడం వలన ఏం జరుగుతుంది? అమూల్యమైనటువంటి సమయాన్ని మనం కోల్పోతుంటాము. నిద్రపోవాలి, తగినంతగా నిద్రపోవాలి. తర్వాత ఎక్కువగా మనం ఆరాధన చేయాలి. ఎందుకంటే ఈ నెలలో చేసినటువంటి ఒక ఆరాధన మిగతా నెలలో 70 ఆరాధనలకు సమానం.
కాబట్టి ఎక్కువగా మనము ఈ నెలలో ఆరాధనలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఉదాహరణ చూడండి, ఐస్ ఉన్నది, ఐస్ కరిగిపోతూ ఉన్నదనుకోండి, ఎటువంటి ప్రయోజనం ఉండదు. కరగక ముందే మనము దాని నుండి ప్రయోజనాన్ని పొందాలి. అదేవిధంగా శుభాల సరోవరము దైవము మరి మనకు కారుణ్యాన్ని కురిపిస్తున్నాడు. ఈ నెలలో మనం దాన్ని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్పించి మిగతా వేస్ట్ వ్యవహారాలలో మన సమయం అంతా కూడా మరి వ్యర్థపరచుకోవడానికే మరి ఆ శైతాన్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి యొక్క మాయాజాలం నుండి మనల్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత సోదరులారా, ఇంకా ప్రధానంగా మన సమయాన్ని మనము మరి మన నమాజుల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, ఇన్నహా కబీరతున్ ఇల్లా అలల్ ఖాషిఈన్. నిస్సందేహంగా ఈ నమాజు అనేది చాలా కష్టతరమైనదే. దైవం స్వయంగా నిర్దేశిస్తున్నాడు, కష్టతరమైనదే. కానీ నా భీతి పరులకు మరి నన్ను ప్రేమించే వాళ్ళకి ఇది ఎంత మాత్రం కూడా కష్టం కాదు అని చెప్పేసి దైవము మరి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనము మన అమూల్యమైనటువంటి సమయాన్ని నమాజు ఆచరించడం ద్వారానో, ఎందుకంటే నమాజు అనేది దైవంతో సంభాషణ. ఎందుకంటే సిలా అనే పదం నుండి సలాత్ అనే పదం ఉద్భవించింది. సలాత్ అనే అరబీ భాషలో, నమాజ్కి అరబీ భాషలో సలాత్ అని పిలుస్తారు. సిలా అంటే సంభాషణ. ఈ విధంగా దైవంతో అతను సంభాషిస్తూ ఉంటాడు నమాజ్ రూపంలో, సలాత్ రూపంలో. కాబట్టి దైవంతో ఎక్కువగా సంభాషణ చేయడం కోసము మనం ఎక్కువగా నమాజును ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మరి దైవం విధి చేసినటువంటి నమాజులను మరి ఈ విధంగా మస్జిద్లో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఐచ్ఛికమైనటువంటి అంటే సున్నత నమాజులు, ఇంకా ఎక్స్ట్రాగా చేసే నమాజులను కూడా మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ప్రధానంగా ఏంటంటే సోదరులారా, ఈ నెలలో అంతిమ దైవగ్రంథం ఖురాన్ యొక్క పారాయణము అంటే దాన్ని అర్థం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నం చేయాలి. కేవలము దాని యొక్క మూల భాష అయినటువంటి అరబీ మాత్రమే మనం చదివి ఊరుకున్నట్లయితే నిజమైనటువంటి అర్థం మనకు తెలియదు. కాబట్టి దాని యొక్క తెలుగు అనువాదాన్ని, లేకపోతే ఇంగ్లీష్ అనువాదాన్ని, లేకపోతే హిందీ అనువాదాన్ని, మనకు ఏ భాష వస్తే ఆ భాష యొక్క అనువాదాన్ని మనము చదివి దాన్ని అర్థం చేసుకుని మరి తెలియనటువంటి ఇతరులకు కూడా చెప్పే ప్రయత్నం మనం చేయాలి. ఈ విధంగా అంతిమ దైవగ్రంథంతో అనుబంధాన్ని ఎక్కువగా మనం కలిగించుకోవాలి. ఎందుకంటే దైవం స్వయంగా సెలవిస్తున్నాడు, వతసిము బి హబ్లిల్లాహి జమియా, నా త్రాటిని మీరు గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. త్రాడు అంటే అంతిమ దైవగ్రంథం ఖురాన్. కాబట్టి ఖురాన్ దైవంగా గట్టిగా పట్టుకోండి అంటే దాన్ని అనుసరిస్తూ ఉండండి. ఎప్పుడు అనుసరిస్తాము? దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు అనుసరిస్తాము. ఎప్పుడు తెలుసుకుంటాము? దాని గురించి మనం అధ్యయనం చేసినప్పుడు మాత్రమే తెలుసుకుంటాము. ఎప్పుడు అధ్యయనం చేయగలుగుతాము? దాని యొక్క అర్థాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే దాన్ని మనం అధ్యయనం చేయగలుగుతాం. కాబట్టి సోదరులారా, దాని అర్థంతో పాటు మనము దాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మన యొక్క సమయాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే సోదరులారా, ఏ ప్రయోజనం నిమిత్తము దైవం మనకు ఈ ఉపవాసాలను నిర్దేశించాడో ఆ ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పించి ఏదో విధంగా ఉపవాసాన్ని గడిపేయాలి, ఏదో విధంగా నేను రాత్రి జాగారం చేసేయాలి అంటే ప్రవక్త వారు చెప్పారు, ఇటువంటి వారికి కాళ్ళ నొప్పి, ఆకలి దప్పులు తప్ప మరి ఏ ప్రయోజనం రాదు అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరించారు. దైవానికి ఎటువంటి వారి యొక్క ఉపవాసంతో, ఆరాధనలతో ఎంత మాత్రం కూడా సంబంధం లేదు అన్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఉపవాసాలు, ఆ విధమైనటువంటి ఆరాధన మనం ఎంత మాత్రం కూడా కోరుకోకూడదు, మనం చేయకూడదు. ఈ రంజాన్ మాసము మనలో ఒక కొత్త ఉత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త మార్పును తేవాలి. మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లు అన్నీ కూడా సమసిపోయి మంచి అలవాట్లు, మంచి నైతికబద్ధమైనటువంటి అలవాట్లను కలిగించే విధంగా ఈ రంజాన్ మనలో నూతనమైనటువంటి మార్పును తేవాలి. కాబట్టి సోదరులారా, మీరు సంకల్పం చేసుకోండి, మనమందరం కూడా సంకల్పం చేసుకుందాము. ఈ రంజాన్ మాసం నాలో ఒక మంచి మార్పును తేవాలి, ఈ మార్పు నా జీవితం అంతా కూడా మరి నేను కలిగి ఉండాలి అన్న నిజమైనటువంటి సంకల్పాన్ని మనం చేసుకున్నట్లయితే దైవం కూడా మనకు సహకరిస్తాడు. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి పట్ల మనము సరైనటువంటి అవగాహన కల్పించుకొని ఆచరణ చేసే విధంగా సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ కూడా మరి మార్గాన్ని బోధించాలని, సత్యాన్ని తెలుసుకునే మరి జ్ఞానాన్ని ప్రసాదించాలని, అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.